ఈ దినము నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి మనం బైబిల్లో కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ అంటాం. ఈ వ్యక్తి అంత ఫేమస్ పర్సనాలిటీ కాకపోయినా ఈయనలో ఉన్న ఒక యాటిట్యూడ్ బట్టి, ఈయనలో ఉన్న గుణమును బట్టి మీ జీవితాలే మారిపోతాయి. ఒకవేళ మీరు 20 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి నేను చెప్పిన మాటల్ని మీరు వింటే మీరు ఎవరో కూడా మీకు తెలిసిపోతుంది. ఈ దినము దేవుని సన్నిధిలో ఉన్నవారు ఎవరైతే వచ్చారో, మీరు కొంతమంది యాజ్ యూజువల్గా ఆదివారం కదా అని సండే అని చర్చ్కి వచ్చేసారు. కొంతమంది ఏమో ఏదో ఒక బాధలో, కాకపోతే ఈరోజు నేను పెట్టుకున్నాను నాకు ఫ్రీ ఉంది అని సండే అని చర్చ్కి వచ్చారేమో. మీరు ఎలా వచ్చినాను అది దేవుని ఏర్పాట్లో ఉంది కనుకనే ఈ దినం మీరు ఆయన సన్నిధికి వచ్చారని జ్ఞాపకం చేసుకోండి. సో ఈ దినము ఆయన సన్నిధిలో మీరందరూ ఆనందించి మీ ఆత్మలో బలపడి మీ జీవితంలో కాని కార్యాలని మీరు సఫలపరచుకోవాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎవరు అని చూస్తే ఈయన పేరు కాలేబు. ఈయన పేరేం పేరండి? కాలేబు. ఈ కాలేబు అనే పేరు కొంతమంది వినొచ్చు, కొంతమంది ఇప్పటివరకు ఇది ఫస్ట్ టైం వినవచ్చు. అయితే ఈ కాలేబు ఎవరు అని చూస్తే, ఎప్పుడైతే ఐగుప్తు దేశము నుండి మోషే ద్వారా ఇజ్రాయెల్ జనాంగముని ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకి దేవుడు తనిచ్చిన వాగ్దానముని జ్ఞాపకం చేసుకొని 430 సంవత్సరముల తర్వాత వారిని అనేకమైన అద్భుత కార్యములు మోషే ద్వారా ఫరో ముందు చేసి వారిని తీసుకొని వస్తూ ఉన్నాడు. తీసుకొని వచ్చి కొంచెం కాలమైనది, అనేకమైన ఆశ్చర్యకార్యములు జరిగాయి. అయితే వచ్చిన తర్వాత వీరు ఎక్కడికి వచ్చారంటే డెజర్ట్ ఆఫ్ పారాన్, అంటే కాదేశు అనే ఒక ప్రాంతంకి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు మోషేకి సెలవిస్తాడు, నీవు ప్రతి ఒక్కరిని 12 గోత్రముల నుండి ప్రతి ఒకరిని సెలెక్ట్ చేసి వీరిని ఎక్కడ పంపి, వేగులు చూడడానికి పాలు తేనెలు ప్రవహించే దేశము, మీకు ఏదైతే దేశము నేను చెప్పానో అక్కడికి వెళ్ళి చూడమని చెప్తాడు. అయితే ఈ 12 మంది కలిసి వెళ్తారు. ఆ ప్రాంతమంతయు తిరుగుతారు. 40 దినములు ఆ ప్రాంతంలో అన్ని లొకేషన్ చూసుకుంటారు. చూసి ఏం చేస్తారంటే, వారితో పాటు 40 దినముల తర్వాత వారి తిరిగి వచ్చినప్పుడు వారు బహుగా అక్కడున్న పండ్లను తీసుకొని వస్తారు. అక్కడ ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వచ్చి మోషేతో చెప్తుంటారు. ఇది ఎక్కడ చదువుతామంటే నెంబర్స్ సంఖ్యాకాండము 13వ అధ్యాయం 14వ వచనంలో ఇది కనబడుతుంది. ఈ వ్యక్తి పేరు మొదటిగా మనకు సంఖ్యాకాండము 13వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఒక్కసారి అది చదువుదాం. యూదా గోత్రమునకి యెఫున్నె కుమారుడైన కాలేబు. ఈ 12 మందిలో మనం చూస్తూ ఉంటే పైనుండి కింది వస్తే 12 మంది పేర్లు ఉంటాయి. ఈ 12 మందిలో ఇక్కడ యెఫున్నె కుమారుడు కాలేబుని యూదా గోత్రముకు చెందినవాడు. అయితే వీరు తిరిగి వచ్చి మోషేకి ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్న జనాంగమునికి ఏం చెప్తున్నారంటే 13వ అధ్యాయం 26 నుండి 29 వరకు చదువుదాం. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలు సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణం ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాలికీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి 29 వరకు చదివిన తర్వాత ఇక్కడ వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే ఆ దేశం విషయమై వివరిస్తున్నారు. వారి వివరించడం ఎలా ఉంది అంటే, ఆ దేశమును మీరు చెప్పినట్లే ఉన్నది, ఆ దేశము మీరు అన్నట్లే పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉన్నది, ఆ జనాంగము బహుబలవంతులుగా ఉన్నారు అని
చెప్పుచున్నారు. అయితే కాలేబు ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, కాలేబు 30లో, కాలేబు మోషే ఎదుట జనులను జనులని నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుకు మన శక్తి చాలుననెను. దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దాన్ని జయించుటకు మన శక్తి చాలును అని ఇక్కడ కాలేబు చెప్పాడు. అయితే ఇక్కడ ఎన్నిల వెళ్ళిన వారు 12 మంది. ఈ 12 మందిలో అంటే మెజారిటీ అందులో కాలేబు అలానే యెహోషువ ఇద్దరే దేవుని మీద విశ్వాసమును కనపరిచి మేము వెళ్ళగలుగుతాము, దేవుడు ఇది మాకు దయచేస్తాడు అనే ఒక మాటని ప్రకటిస్తున్నారు. అయితే ఈ 10 మంది ఏం చెప్తున్నారంటే నెగిటివ్. ఏమని చెప్తున్నారంటే వారు బలవంతులుగా ఉన్నారు. కింద భాగంలో చూస్తే వారు బలవంతులుగా ఉన్నారు, మేము వారి ముందు ఎలా ఉన్నాము, మిడతల వలె ఉన్నాము అని రాయబడింది. మీరు ఎలా చూస్తున్నారంటే 10 మంది దృష్టికోణం ఎలా ఉంది అంటే దీన్ని నెగిటివ్ అంటాం. ఇద్దరు యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే పాజిటివ్ అంటాం. మనము ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. అందరము ఇలానే ఎక్కడ కాలేజీలలో ఇప్పుడు అందరు చదివే ఎడ్యుకేషన్లో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళగానే మనకు ఫ్రెషర్స్ పార్టీ అవుతుంది. ఫ్రెషర్స్ పార్టీ అవుతుందా లేదా? ఫ్రెషర్స్ పార్టీ అవుతుంటే హెవెన్లో కూడా, పరలోక రాజ్యంలో కూడా ఫ్రెషర్స్ పార్టీ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ అంతా సీనియర్స్ గ్యాదర్ చేసిన తర్వాత మీ టాలెంట్స్ చూపించమని చెప్పారు. మీ టాలెంట్ చూపించమంటే ఒకతను వచ్చాడు, చాలా బ్రహ్మాండంగా పాడుతున్నాడు. ఆ గొంతు ఇప్పటివరకు లోకంలో ఎక్కడ వినిపించలే, అంత బాగా పాడుతున్నాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, సీనియర్స్ అడుగుతారు, నువ్వు ఇంత బాగా పాడుతున్నావు కదా, నువ్వు లోకంలో ఎందుకు పాడలేదు అంటే, ఏమో నేను పాడితే పరిస్థితులు నాకు అనుకూలించలేదు, నా పరిస్థితి అస్సలు బాగలేకుండే అని తను ఏం చెప్తున్నాడు, తన పరిస్థితిని వివరిస్తున్నాడు. ఒకతను చాలా మంచిగా మాటలు మాట్లాడుతున్నాడు, గొప్ప వ్యక్తిగా అంటే గ్రేట్ ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నాడు. మరి నువ్వు లోకంలో నీ పేరు ఎవ్వరికీ తెలియదు కదా, అసలు నువ్వు ఏడున్నావు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను పుట్టిన కుటుంబం ఎలా అయితే ఉన్నదో ఆ కుటుంబంలో నేను మాట్లాడలేను, నాతో గొంతు విప్పలేను, అందుకొరకే నా పరిస్థితి ఇలా ఉన్నది, నేను అలా చనిపోయాను అనుకుంటా. అలా చూస్తూ ఉంటే అనేకమైన టాలెంట్స్ తోటి ఉన్నవారు ఉంటారు, కానీ భూలోకంలో ఒక్కటి కూడా వారు వాడలేకుండా అందరు పైకి వచ్చి ఉంటారు. సర్వసాధారణంగా మానవులము చాలామంది చూసే విధానం ఎలా ఉంటుందంటే, నీ యాటిట్యూడ్ అంటాం, అంటే నీ యొక్క వైఖరి ఎలా ఉంటుంది అంటే అది నీ యొక్క ఒక మెంటల్ ఫ్రేమ్ త్రూ నువ్వు చూస్తూ ఉంటావు. ఒక చిన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది మీకు కనిపించింది కదా, ఇది ఏంటిదండి? అందరు చూడండి, దీన్ని బట్టి మీరు ఎవరో తెలిసిపోతుంది. ఇదేం కనిపించింది? గ్లాసులో ఏమున్నది? అయితే కొంతమంది ఈ గ్లాసును చూసిన వెంటనే ఏం చూస్తారంటే, సగం ఈ గ్లాస్లో సగము వాటర్ ఉందని చూస్తారు. కొంతమంది ఈ సగము గ్లాసు ఖాళీగా ఉందని చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో ఇందులో సగం వాటర్ ఉన్నది అని వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ ఖాళీ సగం గ్లాసు పైన ఖాళీ ఉన్నదని చూస్తారు. దోస్ హూ సీ ద స్మాల్ కంటెంట్ ఆఫ్ వాటర్, ఆ చిన్న వాటర్ని చూసిన వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్తో చూస్తుంటారు. అది ఏదైతే లేని దాన్ని చూసేవారు నెగిటివ్ యాటిట్యూడ్ తోటి చూస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏది మొదటగా చూసావో నువ్వు అర్థం చేసుకో, వెదర్ యు ఆర్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఏ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది తెలుసుకోండి. ఎందుకనగా అంటే సర్వసాధారణంగా ఈ నెగిటివ్ వైఖరి ఉన్నవారు ఏం చేస్తారంటే, వాళ్ళ జీవితంలో ఏది వచ్చినా నేను చెయ్యను అని చెప్తారు, ఐ కెనాట్ అని చెప్తారు. పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మంచి వైఖరి వాళ్ళు ఏం చేస్తారంటే, పాజిటివ్ ఉన్నవారు ఐ కెన్ డూ ఇట్ అంటారు. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వారు ఏదైతే పరిస్థితిలో ఉన్నారో అదే ఇలానే మేము జీవించాలి, ఐ నీడ్ టు లివ్ లైక్ దిస్, ఇలానే నేను నివసిస్తాను, ఈ ప్రాబ్లమ్స్లోనే నేను ఉండిపోతాను అని వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు.
అదే పాజిటివ్ యాటిట్యూడ్ నీ జీవితం మీద వీ కెన్ డూ ఇట్ అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే దాని ప్రాబ్లమ్స్కి దే కాన్సన్ట్రేట్ ఆన్ ద సొల్యూషన్. నేను దీంట్లో నుండి ఎలా బయటికి వస్తానని వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ద వీక్నెస్ టు సీ గుడ్ ఇన్ ఆపోజిట్ పర్సన్, దెన్ యూ విల్ బి మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్. మీరు ఇతరుల మంచి చూడడమే మీ బలహీనత అయితే ఈ లోకములో మీరు అందరికన్నా శక్తివంతులు. ఒకవేళ ఇతరుల బలహీనత చూసేదే మీ బలమైతే, ఇతరుల బలహీనతని గమనించడమే మీ బలమైతే ఈ లోకములో అందరికన్నా మీరు బలహీనులు అని జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే నెగటివ్ పీపుల్ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్ పీపుల్. అవతల వాళ్ళ దగ్గర ఉన్న మిస్టేక్స్ను చూస్తుంటారు. గుడ్ యాటిట్యూడ్ పీపుల్ సీ ద గుడ్ ఇన్ అదర్స్. ఇతరులో మంచిని చూస్తూ ఉంటారు. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు నీ జీవితంలో ఏది లేదో, నా జీవితంలో ఇది లేదు, దే ఫోకస్ ఆన్ ద థింగ్స్ విచ్ దే డోంట్ హ్యావ్. నా కుటుంబం ఇలా ఉంటే నేను ఇలా ఉంటుండే, నాకు ఇంత జ్ఞానం ఉంటే నేను ఇలా ఉంటుండే, ఈ డిగ్రీ ఉంటే నేను ఇలా ఉంటుండే. దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ విచ్ దే డోంట్ హ్యావ్. మిస్సింగ్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. పాజిటివ్ పీపుల్ అలా కాదు. దే కౌంట్ దేర్ బ్లెస్సింగ్స్, దే కౌంట్ దేర్ టాలెంట్. వారిని నా దేవుడు నాకు ఏమి దయచేశాడు అని వారు చూస్తూ ఉంటారు. నెగిటివ్ పీపుల్ ఆల్వేస్ సెట్ సమ్ లిమిట్స్ ఇన్ దర్ లైఫ్. దిస్ ఈజ్ మై లిమిట్, దీనికన్నా నేను ఎక్కువ చేయలేను అనుకుంటారు. కానీ పాజిటివ్ యాటిట్యూడ్ పీపుల్ ఆల్వేస్ సీ ద పాసిబిలిటీస్ వేర్ దే కెన్ రీచ్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారిలో అనేకులు పాజిటివ్గా ఉంటాం, నెగిటివ్గా ఉంటాం. ఈ పాజిటివ్ నేచర్, నెగిటివ్ నేచర్ ఎలా మనకు బిల్డ్ అవుతుందంటే మనల్ని ఎంకరేజ్ బట్టి, లేకపోతే నేను క్రిటిసిజం, నీ పేరెంట్స్ కానీ, కంపారిజన్ కానీ, అలానే నీ టీచర్ కానీ, నీ సొసైటీలో నేను ఎంకరేజ్ చేయడం బట్టి, నేను క్రిటిసైజ్ చేయడం బట్టి నీకు యాటిట్యూడ్ వస్తుంది, అంటే నీ వైఖరి వస్తుందని జ్ఞాపకం చేసుకో. కొన్ని ప్లేస్లో నువ్వు సెలెక్ట్ అయిపోతావు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తావు, వెంటనే నువ్వు సెలెక్ట్ అయిపోయిన వెంటనే యూ ఫీల్ లైక్ యూ ఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఒకవేళ రిజెక్షన్ అయిన వెంటనే యూ ఫీల్ అరే నాతోటి కాదు అనుకుంటావు. వెంటనే యూ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ సెక్షన్, అందులోకి వేసేసుకుంటావు. జ్ఞాపకం చేసుకోండి. అలానే ఎప్పుడైతే నువ్వు విజయం సాధించినప్పుడు నిన్ను నువ్వు ఘనపరుచుకుంటావు. ఎప్పుడైతే వెన్ యూ ఫేస్ అ లాస్ యు సే ఐఎమ్ డిఫీటెడ్ అనుకుంటావు. చిన్న చిన్న విషయాలకే తొందరగా బూస్ట్ అవుతావు, త్వరగా డిసప్పాయింట్ అవుతావు. చాలామంది దే హ్యావ్ ద క్లౌడ్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్ ఉంటుంది, అంటే ట్రస్ట్ నమ్మలేరు. చాలామంది డౌటింగ్గా జీవిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా మనకు ఈ వైఖరి ఎందుకు వచ్చింది అని చూస్తే ఈ లోకమంతయు 70% మీరు న్యూస్ చూసినా, ఎవరితో మాటలు విన్నా, ఎవరు ఏం మాట్లాడినా మీకు వినిపించేది ఏమిటి? నెగిటివ్ న్యూసే వినిపిస్తుంది. పెట్టగానే అక్కడ బాంబు పేలింది, అక్కడ ఎర్త్ కేక్ వచ్చింది, అక్కడ వార్ అవుతుంది. ఒక భర్త భార్య బాగా జీవించారని ఎక్కడ ఏ న్యూస్ వినరు, కానీ ఒక భర్త భార్యని చంపేశాడు, భార్య భర్తని చంపివేసింది. ఇలాంటి న్యూస్ విని 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 మన బ్రెయిన్లు ఎట్లయిపోయాయంటే కంప్లీట్గా నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఏదైనా చెప్పిన వెంటనే ఇది కాదు అని అనుకుంటారు. అయితే ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 12 మందిలో ఈ 10 మంది వారు 430 సంవత్సరములు బానిసలాగా జీవించిన జీవితాన్ని మర్చిపోలేదు. అంటే ఇది మాతోటి కాదు, మేము బానిసలమే అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు వారికి అనేకమైన ఆశ్చర్య కార్యములు వారి కళ్ళ ముందనే చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, ఆకాశం నుండి మన్నాను దయచేశాడు, రాతి నుండి నీళ్ళని దయచేశాడు. మారా లాంటి నీళ్ళని, చేదైన నీళ్ళని ఒక చిన్న కట్ట వేస్తే అది మధురముగా మారినది. అయినా కూడా వారి హృదయాలు మాత్రము ఏదైతే బానిసత్వమైన హృదయం ఉన్నది చూశారా, అట్లాంటి హృదయాలే ఉన్నాయి. మనము కూడా దేవుడిని జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసినా ఏదన్నా చిన్న కార్యము వైపు మనం వెళ్తప్పుడు మళ్ళా మనం ఎటు వెళ్ళిపోతాము?
వి గో ఇన్ టు ద బ్యాక్ స్టోరీకి వెళ్ళిపోతాం. యు గో ఇన్ టు ద బ్యాక్ స్టోరీ. కానీ కాలేబులో దేవుడు గమనించినది ఏమిటి? కాలేబు ఏమన్నాడు అంటే, దీన్ని మనము జయించగల శక్తి మన దగ్గర ఉన్నది. హల్లెలూయా. కాలేబు అలానే నూను కుమారుడని యెహోషువ ఆ మాట సెలవిస్తున్నారు. వి కెన్ డూ ఇట్. ఎప్పుడైతే నీ జీవితంలో వి కెన్ డూ ఇట్ అన్నప్పుడు దేవుడు నీకు తోడ్పడతాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకు చూద్దాం ఒకసారి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. నెంబర్స్ సంఖ్యాకాండము 14:8. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో ఆ మనలను దేశమును చేర్చి మనకు చేర్చి దానిని మనకిచ్చును. మనకిచ్చిన 6:7 చదివినట్లయితే దేవుడు వీరికి ఇచ్చిన ఆత్మను బట్టి ఆయన సంతోషించాడు. మనకున్న గుణమును బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎందుకనగా అంటే 1 యోహాను రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించున్నారు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు, ఒకవేళ మీలో నిజమైన రక్షకుడు ఉన్నట్లయితే, నిజమైన రక్షకుని మీద మీరు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, ఆయన ఈ భూమి అందును ఆకాశమును అందును అధికారము గలవాడని నువ్వు నమ్మకమని నువ్వు హృదయములు ఉన్నట్లయితే, మీలో ఉన్నవాడు నీ శక్తి కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్. గొలియాతుని దావీదు నేను దేవుని పేరట వస్తున్నానని చెప్పాడు. దేవుని పేరు తీసుకొని వచ్చాడు. దేవుని మాట యందు, దేవుని కార్యమందు నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు సాధించలేనిది కూడా నీ జీవితంలో నువ్వు సాధించగలుగుతావని జ్ఞాపకం చేసుకో. అందుకొరకే దేవుడు నీకు ఎటువంటి ఆత్మను దయచేశాడు అంటే, పిరికి గల ఆత్మను దేవుడు దయచేయలేదు నీకు. దేవుడు నీకు ఆత్మను దయచేస్తే శక్తి గల ఆత్మను దయచేస్తాడు. ఆశా నిగ్రహము గల ఆత్మని నీకు దేవుడు దయచేశాడు. కాలేబును చూసి దేవుడు ఆనందించాడు. కాలేబును చూసి ఇతనికున్న ఆత్మ బహు వింతైనది అన్నాడు అని ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను ఆశ్రయించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా. ఆ 10 మందిని దేవునికి వాళ్ళు చేసిన మాటలకి, వారు చూసిన క్రియలకి, వారు దేవుని నమ్మనందుకు వారిని పంపలేదు. కానీ కాలేబు నమ్మినాడు కనుక కాలేబునికి ఆ దేశమునికి పంపించాడు. ఒకవేళ నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. దేవుడు ఈ దినము నీకు చెప్తున్నాడు. కాలేబు ఈ ఎంత బలం ఉన్నదంటే, కాలేబు విషయం మనం చదువుతూ ఉంటే, ఇతన్ని నువ్వు చూస్తూ ఉంటే ఆయన 80వ ఏట కూడా నాకు 40 సంవత్సరములంత బలము కలిగి ఉన్నదని ఆయన చెప్తాడు. సేమ్ స్ట్రెంగ్త్. ఒకవేళ నీ జీవితంలో ఎందుకు నువ్వు బలహీనంగా అయిపోతుంటావు, ఎందుకు నీ జీవితం అంటే నేను ఏమి చేయలేను అని నువ్వు ఎందుకు అనుకుంటావంటే, నీలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయంటే, ప్రతిదీ ఏది మాట్లాడినా, ఏ విషయం ఆలోచించినా నీవు నెగటివ్ యాటిట్యూడ్ వైఖరితోటి చూస్తూ ఉంటావు. ఏ విషయము దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ఈ సంవత్సరం బ్రహ్మాండమైన వాగ్దానం వచ్చినది, అయినా అవుతుందా, నేను గొప్ప జనాంగముగా చేస్తానని అబ్రహాముకు చెప్పినాడు. అప్పుడు అతనికి కుమారులే లేరు. ఇసుక రేణువలే చేస్తానని చెప్పాడు. అన్న మాటని దేవుడు నెరవేర్చాడా లేదా? హల్లెలూయా. నెరవేర్చాడు. గొర్రెల కాపరిన దావీదుని రాజుగా చేశాడు. పెంట కుప్పల నుండి కూడా ఆయన లేవనెత్తే దేవుడు అని జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ థింకింగ్, అయ్యా ఎందుకు ఈ కార్యము కావట్లేదే అని నువ్వు ఆలోచిస్తున్నావా, జ్ఞాపకం చేసుకోండి.
అది దేవునిలో ప్రాబ్లం కాదు, సాతాను ప్రాబ్లం కూడా కాదు, అది నీ ప్రాబ్లం. హల్లెలూయా. అది నీ ఆలోచన ప్రాబ్లం. దేవుడు నీకు ఎటువంటి శక్తి గల ఆత్మని నీకు దయచేశాడు. ఈ దినం అటువంటి ఆత్మ నీలో దేవుడు దయచేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకొరక చూడండి, యేసుక్రీస్తు కూడా ఈ లోకములో ఆయన సేవ చేసే కాలంలో ఒక మంచి మాట అంటాడు. చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మన జీవితాలు సంపూర్ణముగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు మనకు ఒక సాదృశ్యముగా ఉన్నాడు. నీ జీవితంలో ఇది నేను ఛేదించలేదే, ఇది నాతోటి కాలేదే, ఇది నీ ఆనందం నేను పొందలేదే, ఇది నేను ఎందుకు పొందుకోలేదు అని నువ్వు అనుకుంటున్నావా? అది ఎవరిలో లోపము కాదు. దేవుడు ఆల్రెడీ నీకు అది దయచేశాడు, ఆల్రెడీ అది నీకు విచ్చివేశాడు. పొందడానికి నీవే ముందు అడుగు వేయాలి. పొందడానికి నీ ఉన్న పరిస్థితి నుండి నువ్వు బయటికి రావాలి. కమ్ అవుట్ ఆఫ్ యువర్ స్లేవరీ థింకింగ్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్. ఇది నాతోటి కాదు అని నువ్వు అనేకులను చెప్పవచ్చు, కాకపోతే అది నీకు సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ నీ ఒక కంఫర్ట్ జోన్. చాలామంది కంఫర్ట్ జోన్లో కూర్చుంటారు. కంఫర్ట్ జోన్లో కూర్చొని నాకు అన్నీ కావాలంటారు. కుదరనే విషయము. యు షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. దేవుడు చెప్పిన ఆజ్ఞలని నువ్వు గైకొడినట్లయితే, తనకిష్టనుగా నువ్వు జీవించినట్లయితే ఆయన నీకు ఏమిస్తాడంట? మంచి ఫలములు అనుభవించే ఆశీర్వాదము దయచేస్తాడు. నా మాటలు సమ్మతించి నా ఎడల నువ్వు భూలోకములో మంచి ఫలములని పదార్థములని అనుభవించేదు అని దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదకరమైన మాటలు సెలవిచ్చాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ నెగిటివ్ యాటిట్యూడ్, ఇంకా నువ్వు ఆ నెగిటివ్ యాటిట్యూడ్లో ఈరోజు ఉన్నట్లయితే ఈ దినము నేను నీకు చెప్తున్నాను, యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కాలేబుని చూసి నేర్చుకో. 80 సంవత్సరంలో కూడా యవ్వనస్తుని యొక్క బలము కలిగి ఉన్నాడు. ఆ ఒక 10 మంది నేను వెళ్ళలేము అని చెప్పాడు, ఇది మేము సాధించగలుగుతామని చెప్పాడు. దేవుని యందు నమ్మకంని కనపరిచాడు. దేవుని ఆశ్చర్య కార్యముల మీద, దేవుని శక్తి మీద నమ్మకము కనపరిచాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా సాధించాలి అంటే, నీ జీవితంలో ఈ దినము నువ్వు ఏదైనా ఇంకా నువ్వు సాధించలేకున్నావంటే ఐ విల్ ఛాలెంజింగ్ యూ. ఒకవేళ నువ్వు నా దేవుని నమ్మినట్లయితే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద క్రియేటర్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద సేవియర్, ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, నిన్ను నీవు నమ్మినట్లయితే, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని అనుకున్నట్లయితే, ఈ దినము నువ్వు అది సాధించకుండా నీ ఈ లోకముని విడిచి వెళ్ళవని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈ లోకములో అది నువ్వు అనుభవించి వెళ్ళవుతావా అని చెప్పు. అందుకొరకు చూడండి ఏమన్నాడంటే జ్ఞాని అయిన సల్మోన్ మహారాజు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము. హల్లెలూయా. ఆయన నామం బలమైన దుర్గమని జ్ఞాపకం చేసుకోండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఈ దినం నేను చెప్తున్నాను మీకు, జ్ఞాపకం చేసుకోండి. యు హ్యావ్ ఆల్ ద పొటెన్షియల్స్ టు బికమ్ మోర్ దెన్ యు ఎవర్ డ్రీమ్డ్. నీలో అంత టాలెంట్ ఉన్నది, నీలో అంత శక్తి ఉన్నది, నీవే దాన్ని అంచుకొని పెట్టుకున్నావు. ఒకవేళ దేవుని నామముని నువ్వు నమ్మినట్లయితే, దేవుని యందు నీవు బలమైన విశ్వాసమును ప్రకటించినట్లయితే, నీ ముందు గొలియాతు లాంటి వారు కూడా ఒక చిన్న రాయికి, వడిసల రాయికి పడిపోవాల్సిందే అని జ్ఞాపకం చేసుకోండి. ఆవగింజంతను విశ్వాసం ప్రకటించమని చెప్పాడు. ఎంత విశ్వాసం ప్రకటించమన్నాడు? ఆవగింజంత విశ్వాసం. నీ జీవితంలో దేవుడు మార్చివేస్తాడు. ఈ దినము నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సాధించుకోవడానికి కోసమై ఈ స్థలంలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. యు హ్యావ్ ఎ గ్రేటెస్ట్ టాలెంట్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ టాలెంట్ ఎందుకు అది అన్లాక్ కావట్లేదు అంటే, బికాస్ ఆఫ్ యువర్ నెగిటివ్ థింకింగ్. నీ సరౌండింగ్స్, నా కుటుంబము, దీనివల్లనే నువ్వు అనుకుంటావు. చేంజ్ యువర్ యాటిట్యూడ్, యు విల్ చేంజ్ యువర్ లైఫ్ టుడే. హల్లెలూయా. కాలేబుని చూసి నేర్చుకోండి. మనము అనేకమందిని చూస్తాం, కానీ కాలేబుని చూసి నేర్చుకున్నట్లయితే ఆయనకి దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి మంచి దేశంలో
మంచి ప్రదేశముని ఆయనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఈ దినము అటువంటి హృదయం మీరందరూ కలిగి ఉండాలని నేను దేవుని పేరట విన్నవిస్తున్నాను. మీరు అటువంటి హృదయం కలిగి ఉన్నట్లయితే మీరు జీవితంలో కని విని ఎరుగని గొప్ప మిరాకిల్స్, అద్భుత కార్యములు మీ జీవితంలో జరుగుతాయి. మీ జీవితంలో జరిగిన కార్యములు బట్టి అనేకులు చూసి దేవుణ్ణి కొనియాడతారు. మీ ద్వారా వారు కూడా మారుతారని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, నమ్ముట నా వలనైతే, నమ్ముట నా వలనైతే ఏంటి చెప్పండి? నమ్ముట నాకు సమస్తమును సాధ్యమే. మరి ఒకసారి చెప్తాం, నమ్ముట నా వలనైతే నాకు సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. మీరు ప్రతి ఒక్కరు అటువంటి గొప్ప విశ్వాసముతోటి, కాలేబు లాంటి విశ్వాసముతోటి జీవించాలని ప్రార్థిస్తున్నాను, అలానే ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.